అండి, ఐఎమ్ హర్షిత ఫ్రమ్ హర్షీస్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో మస్లిన్, కాటన్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో 3 పీస్ అండ్ 2 పీస్ చూపించబోతున్నామండి. సో ఎవ్రీ వీక్ మా వీడియో న్యూ కలెక్షన్స్కి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మంచి మంచి కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ప్రతి వీక్ ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక మా కలెక్షన్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మా దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టర్మ్స్ అండ్ పాలసీస్ ఉంటాయండి, ఒకసారి చూసుకోండి. అండ్ 360 డిగ్రీ పార్సల్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి. అండ్ ఈ వీడియోకి గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాము. సో రూల్స్ ఏంటి అంటే లైక్ చేయాలి అండ్ మీకు ఏ డ్రెస్ నచ్చిందనేది కింద కామెంట్ చేయాలి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అట్లాంటి వాళ్ళందరిలో నుంచి ఒకరిని పిక్ చేసి వాళ్ళకి డ్రెస్ కానీ ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ ఇవ్వడం జరుగుతుంది. సారీ. అండ్ చాలా మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి. ఇంకా కలెక్షన్ చూసేద్దాం. ఇది మల్చందరిలో 3 పీస్ సెట్ వచ్చిందండి. టాప్ వచ్చి సింపుల్గా వీనెక్ వచ్చింది. యోగ్ పార్ట్ అంతా కూడా ఇలా కడ్దానా అండ్ జర్దోజీ వర్క్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి చేశారు. ఇక్కడ కింద యోగ్ పార్ట్ కింద ఇట్లా సపరేట్ చేస్తూ ఇట్లా వర్క్ వచ్చిందండి. చక్కగా కిందంతా గ్యాదరింగ్స్ వచ్చాయి. టాప్కి ఏ లైన్ ప్యాటర్న్ వస్తుందండి. టాప్కి 2 సైడ్స్ కూడా ఇలా టాప్ టు బాటమ్ ఇలా వర్క్ వచ్చింది. ప్యాంట్స్ వచ్చి కంప్లీట్ మల్ కాటన్ లైనింగ్ ఉంటుందండి. స్లీవ్స్ ఏమో 3/4 స్లీవ్స్ వచ్చాయి. చక్కగా ఇట్లా వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ వచ్చాయి బుటీస్ లాగా. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వచ్చాయండి, సాలిడ్ కలర్ ప్యాంట్స్. దుపట్టా వచ్చి కోటా దుపట్టా వచ్చింది, ఇట్లా ఫుల్ లెంత్లో వచ్చింది. దుపట్టాకి 4 సైడ్స్ కూడా ఇలా లేస్ వచ్చింది అండ్ మిడిల్లో అంతా కూడా వర్క్ బుటీస్ వచ్చాయి. సో ఇది ఓవరాల్ లుక్. ఇది రష్యన్ సిల్క్లో 3 పీస్ సెట్ వచ్చిందండి. చైనీస్ కాలర్ నెక్ వచ్చింది అండ్ నెక్ కింద కూడా ఇలా బీడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ డీటెయిలింగ్స్ ఇచ్చారు మిడిల్లో పర్ల్స్తో పాటు. టాప్ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ షేప్స్లో ప్రింట్ వచ్చింది అనమాట, డిజిటల్ ప్రింట్. స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అండి ఇది. కింద దామన్ దగ్గర మాత్రం కాంట్రాస్ట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో ప్రింట్ వచ్చింది. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయండి. స్లీవ్కి ఇట్లా కంప్లీట్గా ప్రింట్ వచ్చి కింద ఇట్లా రెడ్ విత్ గ్రీన్ వచ్చింది. లైనింగ్ ఏం లేదండి ఈ డ్రెస్కి. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వచ్చి స్ట్రైట్ ప్యాంట్స్ వచ్చాయి, సాలిడ్ కలర్ ప్యాంట్స్. దుపట్టా వచ్చి రష్యన్ సిల్క్ మెటీరియల్లోనే ఇట్లా కంప్లీట్గా ప్రింటెడ్ దుపట్టా వచ్చింది. దుపట్టాకి అవుట్లైన్ ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. సో ఇది ఓవరాల్ లుక్. ఇది కాటన్ ఫ్లెక్స్లో 3 పీస్ సెట్ వచ్చిందండి. వీనెక్ వచ్చింది. నెక్ దగ్గర మొత్తం కంప్లీట్గా బీడ్ వర్క్ ఇచ్చారు అండ్ కింద ఇట్లా థ్రెడ్స్తో టాజిల్స్ వచ్చాయన్నమాట. అండ్ టాప్ మొత్తం కూడా జామ్దాని వీవ్ ఎట్లా అయితే ఉంటుందో హ్యాండ్లూమ్ వీవ్ సేమ్ ఆ టైప్లో ప్రింట్ వచ్చింది అనమాట. మనకి జామ్దాని హ్యాండ్లూమ్ అయితే కనుక సేమ్ ఇలాగే కనెక్షన్ ఉంటుందండి. ప్రతి థ్రెడ్కి కట్ లేకుండా సేమ్ అలాగే ప్రింట్ లాగా ఇచ్చారనమాట. దూరం నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా జామ్దాని హ్యాండ్లూమ్ వీవ్ అని అనుకుంటారు, అట్లా ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ చక్కగా ఇట్లా కట్ ఇచ్చారండి. దీనిపైన కూడా చక్కగా ఇలా ప్రింట్ వచ్చింది. ప్యాంట్స్ వచ్చి స్ట్రైట్ ప్యాంట్స్ వచ్చాయి విత్ పాకెట్స్ వచ్చాయండి 2 సైడ్స్ ప్యాంట్స్కి. అండ్ ప్యాంట్స్ పైన కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ప్రింట్లో. అండ్ దీనికి దుపట్టా ఫుల్ లెంత్ దుపట్టా వచ్చిందండి. అండ్ దుపట్టా మొత్తం కూడా ఇట్లా 4 సైడ్స్ బార్డర్లో మొత్తం జామ్దాని వీవ్ వచ్చింది. మిడిల్లో బుటీస్ వచ్చాయి. సింపుల్గా కలర్ లో బడ్జెట్లో జామ్దాని హ్యాండ్లూమ్ వీవ్ స్టైల్ వచ్చే లుక్ వస్తుంది. సో ఇది ఓవరాల్ లుక్. ఇది కాటన్ ఫ్లెక్స్లో 2 పీస్ సెట్ వచ్చిందండి. మంచి డార్క్ రస్ట్ కలర్లో రౌండ్ నెక్ వచ్చి చిన్న వీ కట్ వచ్చింది. కింద కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా బ్లాక్ ప్రింట్ వచ్చిన ప్యాచ్ అటాచ్ చేశారు విత్ వర్క్. కింద బ్లాక్ ప్రింట్ పైన ఇట్లా వర్క్ వచ్చింది, మిర్రర్ వర్క్. మీరు ఇక్కడ చూస్తున్న ప్రింట్ అంతా కూడా బ్లాక్ ప్రింట్ అనమాట. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయి. బ్లాక్ ప్రింట్ వచ్చి దానిపైన వర్క్ వచ్చింది, ఇట్లా చిన్న కట్ లాగా వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అండి ఇది. ప్యాంట్స్ వచ్చి సేమ్ కాటన్ ఫ్లెక్స్ మెటీరియల్లో సాలిడ్ కలర్ ప్యాంట్స్ వచ్చాయండి. స్ట్రైట్ ప్యాంట్స్ విత్ పాకెట్ ఉంటుంది.
సో ఇట్లా నేను చూపించే ఇట్లా 2 పీస్ సెట్స్ కాటన్ ఫ్లెక్స్లో వచ్చిన వాటికి చక్కగా జిప్తో పాటు వస్తుందండి. నేను ఆల్రెడీ బ్లాక్ ప్యాంట్స్కి కూడా మీకు చెప్పాను, ఫార్మల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా వేరే టాప్స్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు అని. చక్కగా సీమ్లెస్ ప్యాంట్స్ వస్తాయండి. ఫ్రంట్ బెల్ట్ వచ్చి బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. సో సింపుల్గా 2 పీస్ సెట్ డిఫరెంట్గా వచ్చింది. చూడండి లుక్ ఇలా ఉంటుంది. ఇది మస్లిన్లో 3 పీస్ సెట్ వచ్చిందండి. సింపుల్ రౌండ్ నెక్ విత్ వీ కట్ వచ్చింది. నెక్ దగ్గర ఇదంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట. గోటా వర్క్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్లో వచ్చింది. కాంట్రాస్ట్ రెడ్ కలర్ కూడా యూజ్ చేశారు హైలైట్ చేయడానికి. అండ్ స్లీవ్స్ ఆల్మోస్ట్ ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చాయండి. అండ్ టాప్ వచ్చి ఫుల్ కంప్లీట్గా ఇలా ప్లెయిన్ వస్తుంది విత్ బుటీస్ వస్తాయి అన్నమాట కిందంతా. అండ్ ప్యాంట్స్ వచ్చి స్ట్రైట్ ప్యాంట్స్ వస్తాయండి, సాలిడ్ కలర్ ప్యాంట్స్. దీనికి దుపట్టా హైలైట్ చేశారండి బాగా. దుపట్టా బాందిని ప్రింట్తో వచ్చింది. ఇది సాఫ్ట్ ఆర్గన్జా మెటీరియల్లో వచ్చిందండి దుపట్టా విత్ స్కాలపింగ్ వచ్చింది. స్కాలపింగ్ వచ్చి ఇదంతా కూడా వర్క్ వచ్చింది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా బాందిని ప్రింట్ వచ్చి మధ్యలో వర్క్ బుటీస్ వచ్చాయి. సో ఇది ఓవరాల్ లుక్. మస్లిన్లో 3 పీస్ సెట్ వచ్చిందండి. సింపుల్గా రౌండ్ నెక్ వచ్చి ఇట్లా ఓపెనబుల్ బటన్ వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది, మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇది రెడ్ అండ్ బ్లూ కాంట్రాస్ట్ ప్యాచెస్ వేసారు, దానిపైన కూడా వర్క్ వచ్చింది. ఇక్కడ మిడిల్లో చక్కగా మిర్రర్స్ వచ్చాయి విత్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అవుట్లైన్తో. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయండి. స్లీవ్ పైన కూడా మనకి బ్లూ అండ్ రెడ్ ప్యాచెస్ వచ్చి దానిపైన వర్క్ వచ్చింది. సో హ్యాండ్ స్లీవ్స్ పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ ప్రింట్లో కూడా బ్లూ అండ్ రెడ్ కలర్స్ యూజ్ చేశారు. స్ట్రైట్ కట్ ప్యాటర్న్, మంచి లెంత్ ఉంటుందండి, ఆల్మోస్ట్ యాంకిల్ వరకు కూడా టాప్ వస్తుంది. సో ఇట్లాంటివి ఏంటంటే మంచి హైట్ కనిపిస్తారనమాట. దామన్ దగ్గర అంతా కూడా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. స్ట్రైట్ కట్ ప్యాటర్న్. ప్యాంట్స్ వచ్చి సాలిడ్ కలర్ ప్యాంట్స్ వస్తాయి, స్ట్రైట్ ప్యాంట్స్. దీనికి దుపట్టా డిఫరెంట్గా వచ్చిందండి. ఇట్లా డ్యూయల్ కలర్ దుపట్టా వచ్చింది. సో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో. దుపట్టా పైన మీరు చూస్తున్నది మొత్తం కంప్లీట్గా బ్లాక్ ప్రింట్ అనమాట. సో అవుట్లైన్ మొత్తం కూడా బ్లాక్ ప్రింట్ వచ్చింది. మిడిల్లో రెడ్ పైన బిగ్ బిగ్ బంచెస్ వచ్చినాయి అండ్ బ్లూ పైన పోల్కా డాట్స్ లాగా వచ్చింది. సో ఇది ఓవరాల్ లుక్. ఇది కాటన్లో 3 పీస్ సెట్ వచ్చిందండి, జైపూర్ కాటన్. నెక్ వచ్చి సింపుల్గా ఇలా రౌండ్ నెక్ వచ్చి వీ కట్ వచ్చింది. యోక్ పార్ట్ మాత్రం సపరేట్ ప్రింట్ వచ్చిందనమాట. దానిపైన ఇట్లా కాంతా వర్క్ విత్ సీక్వెన్స్ వచ్చింది. సో అవుట్లైన్ పైపింగ్ లా ఇచ్చారు ఈ యోక్ పార్ట్కి. అండ్ కింద గ్యాదరింగ్స్ లాగా వచ్చాయండి. ఏ లైన్ స్టైల్లో ఉంటుంది కానీ ఏ లైన్ కాదు, స్లిట్స్ ఉంటాయి. అండ్ స్లిట్కి కూడా ఫ్రంట్ సైడ్ చక్కగా ఇట్లా వెనక పైపింగ్ కూడా ఆరెంజ్ ఇచ్చారు. సో నడుస్తున్నప్పుడు ఆ కలర్ పాప్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్కి కూడా ఇట్లా వేరే డిఫరెంట్ ప్రింట్ అటాచ్ చేసి ఇట్లా పైపింగ్ వచ్చిందనమాట ఆరెంజ్ కలర్లో. ప్యాంట్స్ వచ్చి స్ట్రైట్ ప్యాంట్స్ వచ్చాయండి, కాటన్లో సాలిడ్ కలర్ ప్యాంట్స్. అండ్ దుపట్టా ప్యూర్ కాటన్ కోటా దుపట్టా వచ్చింది. దుపట్టాకి ఇట్లా టాప్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ వచ్చిన ప్యాచ్ అటాచ్ చేశారు విత్ థ్రెడ్తో టాజిల్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఓవరాల్ లుక్. సింపుల్ డ్రెస్ అండి, కాటన్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మస్లిన్లో 3 పీస్ సెట్ వచ్చిందండి. సింపుల్ రౌండ్ నెక్ వచ్చి వీ కట్ వచ్చింది. నెక్ దగ్గర అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి, చీకన్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ప్రింటెడ్ ప్యాచ్ అటాచ్ చేశారనమాట. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయండి. యాక్చువల్గా కొంచెం స్లీవ్ లూజ్ స్లీవ్ వచ్చింది, నేను 38 సైజ్ వేసుకున్నాను. సో హెవీ కొంచెం స్లీవ్స్ హెవీగా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఇది ప్యాటర్న్ వచ్చి ఇలా స్ట్రైట్ ప్యాటర్న్ వచ్చిందండి. మిడిల్లో అంతా బుటీస్ వచ్చి కింద స్కాలప్ దగ్గర ఇట్లా వర్క్ వచ్చి స్కాలపింగ్ వచ్చింది. ప్యాంట్స్ వచ్చి స్ట్రైట్ ప్యాంట్స్ వచ్చాయి, సాలిడ్ కలర్ ప్యాంట్స్. అండ్ దుపట్టా ఇట్లా బాందిని ప్రింటెడ్ వచ్చిందండి, మస్లిన్ మెటీరియల్లోనే. మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీస్ వచ్చాయి అండ్ అవుట్లైన్ అంతా స్కాలపింగ్ వచ్చి ఇట్లా చీకన్ వర్క్ స్టైల్లో వచ్చింది. సో ఇది ఓవరాల్ లుక్. ప్యూర్ మల్ కాటన్లో లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి. సింపుల్ వీ నెక్ వచ్చింది. వీ నెక్ చుట్టూ కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట.
ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్గా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ చేశారు. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ స్లీవ్కి కూడా చక్కగా ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. సో ఇది డ్యూయల్ షేడెడ్ ప్యాటర్న్ అనమాట, లాంగ్ ఫ్రాక్, చక్కగా మంచి ఫ్లేర్ వచ్చింది చూడండి. సో కింద మనకి పైన లైట్ పీచ్ కలర్లో ఉంది అండ్ కింద ఆరెంజ్ షేడ్ వచ్చింది అనమాట. చాలా హాయిగా ఉందండి వేసుకుంటే, మంచి మెటీరియల్, సాఫ్ట్గా మల్ కాటన్ కదా, చాలా హాయిగా ఉంది. పైగా ఇట్లాంటి ఫ్రాక్స్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా. సో చూడండి లుక్ ఇలా ఉంది. సో ఇప్పుడు నేను గివ్ అవే విన్నర్ని పిక్ చేయబోతున్నానండి. యాక్చువల్గా May 10th గివ్ అవే అనౌన్స్ చేశాము, May 10th వీడియోకి. సో ఆ వీడియోలో ఎవరెవరైతే మా దగ్గర పర్చేస్ చేశారో వాళ్ళందరి నేమ్స్ నేను దీనిలో రాసి పెట్టాను. సో వాళ్ళలో నుంచి ఒకరిని పిక్ చేస్తానండి. మాధురి గారు. సో మాధురి గారండి, ఈ వీడియోకి మేము ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇస్తామని చెప్పామండి. సో మంచి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ, రింగ్ కానీ అట్లా ఏదో ఒకటి వీళ్ళకి పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ 3-4 వీడియోస్కి కూడా గివ్ అవే అనౌన్స్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను రూల్స్ చెప్తాను, బట్ ప్రయర్గా ఊరికి చెప్తున్నాను. ఏంటిదంటే వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయాలి. సో వాళ్ళల్లో ఒకరిని పిక్ చేసి గివ్ అవే విన్నర్ కింద వాళ్ళకి ఒక డ్రెస్ కానీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ అట్లా ఏదో ఒకటి ఇస్తామండి. కాకపోతే ఎవ్రీ వీడియోకి అనౌన్స్ చేయకుండా నెక్స్ట్ కమింగ్ 3 వీడియోస్ది ఆ నెక్స్ట్ 4th వీక్లో ఒకేసారి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇవాళ వీడియోలో చాలా మంచి కలెక్షన్ చూపించామండి. ఎలా అనిపించింది మీకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాగే ఇంకా న్యూ కలెక్షన్స్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాదండి, ఇంకా మాకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయండి. వాటిలో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో మీరు అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.